హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు కూడా మంచిగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా ఈరోజు అయితే సండే కాబట్టి అమ్మ పని అంతా కొంచెం నిదానంగా చేసుకుంటా ఉన్నారనమాట. అమ్మ అయితే ఇంకా బయట కల్లాపు చల్లేసి వచ్చి టీ పెట్టేశారు. ఇంకా నేనైతే టీ తాగేస్తాను అనమాట. అమ్మ నేను ఇద్దరం కలిసి. ఇంకా అమ్మ అయితే బయట ముగ్గేయటానికి వెళ్ళిపోయారండి. ఇంకా అమ్మ అయితే బయట ముగ్గేస్తూ ఉన్నారనమాట. ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా డైలీ కలర్స్ వేస్తారులేండి, కొంచెం లైట్గా మధ్యలో అలా చూడటానికి అందంగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం పసుపు, రెడ్ కలరు అంటే కుంకుమది రెండు కలిపి అలా. ఇంకా ఈరోజు ముగ్గు అయితే చాలా సింపుల్గా ఉందండి. నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఈరోజు అయితే మా చెట్టుకి మందార పూలు చాలా తక్కువగానే కాసినాయి, అయితే కొన్ని కిందకి కాసినాయి అనమాట. ఈరోజు అయితే చాలా త్వరగా ఇచ్చుకున్నాయండి. డైలీ అయితే కొంచెం ఇంకా మొగ్గల్లాగే ఉంటాయండి ఈ టయానికి. ఇంకా ముగ్గు అయితే వేసేయటం అయిపోయింది. ఇంకా దుప్పట్లు అవన్నీ శుభ్రంగా తీసేసి బెడ్షీట్లు మడతేసి పక్కన పెట్టేసి ముందైతే లగవంగల్నే ఇలా దుప్పట్లు మడత వేసుకుంటారండి. కానీ నేనైతే మడతలేను, ఎందుకంటే దోమతారు ఉంటుంది, అది మా నాన్న కానీ అమ్మ కానీ తీస్తారనమాట. ఇంకా వాళ్ళు ఆ టైంలో పనిలో ఉంటే తీయటం కొంచెం లేట్ అవుతుంది. అది తీసిన తర్వాత ఇంకా దుప్పట్లు అవన్నీ మడతేసి మంచం అయితే ఒక పక్కకు నెట్టేస్తాను అనమాట. అంతేకాకుండా ఇంకా నేను లేచిన తర్వాత దోమతారు ఉన్న దుప్పట్లో ఉన్న మంచంలో అయితే ఇంకా మా బుడ్డోళ్ళు అటు ఇటు పరిగెడతా ఆడుకుంటూ ఉంటారు, తీనీరు ఉదయాన్నే. అందుకనేసి కొంచెం ఆగిన తర్వాత అయితే బెడ్షీట్లు. ఇంకా ఈరోజు సండే అయినా స్పెషల్ ఏం లేదండి, నార్మలే. ఇంకా ఈరోజు అయితే నాన్న ఉదయాన్నే పనికి వెళ్ళారనమాట, వరిగడ్డి బండికి వేయటానికి అని చెప్పేసి. ఇంకొచ్చినాక కాటా ఉంటే కాటాకు కూడా వెళ్తారు. ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే పక్కింటి పెద్దమ్మ వచ్చేసి చెట్లకి పూలు కాసినాయి అంటండి, అవి కోసి తీసుకొచ్చి ఇచ్చారనమాట మాకు. ఇంక ఉదయాన్నే అమ్మ అవి మంచం మీద పోసారు. ఇంకా దుప్పట్లు అవన్నీ మడత వేసుకొని వచ్చిన తర్వాత ముందైతే ఇంకా పూలు అయితే మాల కట్టేస్తాం. వీళ్ళతోటి ఉదయాన్నే ఆడుకోవాలంటండి, చూడండి ఎలా వచ్చేసారు, ఏదో చేస్తున్నాను అని చెప్పేసి. పొద్దున్న ఆడుకోవాలంట, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంకా నేనైతే పూలైతే మాల కట్టేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే కట్టుకుంటా ఉన్నాను, వాళ్ళైతేనేమో పూలతో ఆడుకుంటున్నారండి. ఆడుకునే వస్తువు అని చెప్పేసి చేత్తో లాగేసుకొని నోటితో పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాను. ఇంకా నేను కూడా కొద్దిసేపు వాటికి అట్లా పూలు పెడతా. చూడండి ఏ విధంగా తీసుకుంటున్నాడు, తీయవాకరా అంటే మళ్ళీ పోయి తెస్తా ఉన్నాడు. చూడండి ఆడుకోవటానికి కావాలంటండి. ఇంక రోజైతే అంట్లు కడుగుతాను కాబట్టి ఆడ అటు ఇటు తిరుగుతా నా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఈరోజు అయితే ముందు పూలు అవన్నీ కట్టేస్తున్నాను. ఇంకా అమ్మ వంట చేస్తున్నారు కాబట్టి అవన్నీ అయిన తర్వాత అంట్లు అయితే కడిగేద్దామని చెప్పేసి ముందు ఈ పని అయితే అయిపోతే ఒక పని అయిపోయినట్టు ఉంటుంది కదా అని ముందైతే పూలు కడుతున్నానండి. ఇంకా అంట్లు అయితే కడిగేసి వచ్చేసి కసులు అయితే చిమ్ముతున్నానండి. నాకైతే కసులు చిమ్మటం ఒక టాస్క్ అండి. మా బుడ్డోళ్ళు వస్తూ ఉంటారు చీపు కోసం ఆడుకోవటానికి. ఇంకా నైట్ ఎప్పుడో తిని ఉంటారు కదండి, అందుకని చెప్పేసి ఉదయాన్నే లేవగానే ముందు వాళ్ళకైతే అన్నం అయితే పెట్టేస్తాము ప్లేట్లో. అవి తినేసి ఇంకా ఆడుకోవటానికి వెళ్ళిపోతారనమాట. లేకపోతే ఇంకా ఆకలి అయ్యి పొద్దుగూకులు మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటారు, అన్నం పెట్టమని గోల చేస్తా. అన్నం తినేసి ఇంకా ఆడుకుంటూ ఉంటారండి. ఇంకా కసువు చిమ్మే టయానికి నేను కానీ అమ్మ కానీ ఎవరైనా కావచ్చు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తారనమాట. అందుకే ఇప్పుడు నేనేం చేస్తానంటే కసులు చిమ్మే టయానికి పేపర్ బాల్ లాగా చేసేసి ఆ బాల్ అయితే విసిరేస్తానండి పక్కకు అలాగా. ఇంకా వాటితో ఆడుకుంటూ ఉంటారు, చీపురు తోలికి రారనమాట, కొంచెం ప్రశాంతంగా పని చేసుకోవచ్చని. ఇంకా కింద బాక్సులో అయితే చెప్పాను కదండి, ఈ మధ్య చిన్న చిన్నవి పిల్లలు 3 పుట్టినాయి అని చెప్పేసి ఆ బాక్స్లో ఉన్నాయి అన్నమాట. వాళ్ళ అమ్మ కూడా ఉంది, అంటే నైట్ ఎప్పుడో వెళ్ళింది, ఇంకో ఉదయాన్నే వచ్చిందనమాట. నైట్ అంతా బయటే ఉన్నారు. ఎందుకు దాని కింద పెడుతున్నానంటే ఇలా పోయినసారి వేరే పిల్లిది ఇలాగ పిల్లల్ని పెట్టేసి వెళ్ళిపోయిందండి. అది బయటికి వెళ్ళి వచ్చేసరికి ఏ పిల్లి వచ్చిందో తెలియదు, వచ్చేసి పిల్లల్ని అయితే కొరికేసి అలా చనిపోయినాయి అన్నమాట 3 పిల్లలు. అందుకని అన్నమాట దాని కిందకు పెట్టేది, ఎవరు దూరకుండా ఉంటారు. అలా అయితే సేఫ్గా ఉంటాయి కదండి, మనకు కూడా కొంచెం భయం అనిపించదు. మా చిన్నపిల్లలు అయితే ఇటు బయట ఆడుకుంటారు కానీ అటు లోపలికి దూరరు అనమాట.
ఇంకా ఈరోజైతే అమ్మ పాలకూర అయితే పప్పు చేశారు. ఇంకా పప్పు కాబట్టి ఎగ్స్ అయితే ఫ్రై చేశారనమాట. టమాటా కర్రీ వచ్చేసి నైట్ చేసిందండి, కొంచెం ఉందన్నమాట. ఇంకా ఈ రోజుకైతే అవే. ఇంకా నైట్ కూడా కొంచెం అన్నం అయితే మిగిలిపోయిందండి. ఇంకా అన్నం అయితే పులిహోర చేశారనమాట. ఇంట్లో నిమ్మకాయలు అవి ఉంటాయి కాబట్టి ఎక్కువగా పులిహోర చేస్తూ ఉంటారనమాట. అదైతే కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా అన్నాన్ని ఉదయాన్నే ఫ్రైడ్ రైస్ అలా చేస్తే మసాలా కదండి, ఉదయాన్నే తినడానికి మంచిగా ఉండదని చెప్పేసి ఎక్కువగా పులిహోర చేస్తారు. ఇంకా మా నాన్న అయితే అదే గడ్డి వామేయటానికి అని చెప్పేసి వెళ్ళారని చెప్పి కదండి, ఆ పని నుంచి రాగానే మళ్ళీ వెంటనే అన్నం తినేసి కాటాక్ అని చెప్పేసి ఫోన్ చేశారు. అందుకని చెప్పి గబగబా తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా కూర అన్నము అవన్నీ ఉదయాన్నే చేశారు కాబట్టి ఉదయం పులిహోర తిన్నాక అందుకని చెప్పేసి మధ్యాహ్నం అయితే ఆ పప్పు వేసుకొని రైసు ఇంకా కోడిగుడ్డు అవి వేసుకొని తినేసాను అనమాట ఆఫ్టర్నూను. ఇదేనండి సింపుల్గా సండే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.